నరాలు తెగే ఉత్కంఠ పోరులో విజయం సాధించిన ఇండియా. ఈ విజయంతో ఇండియా సెమీఫైనల్స్ నుంచి డైరెక్ట్ గా ఫైనల్స్ కి వెళ్ళిపోవడం జరిగింది. మార్చి 8వ తారీఖున న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా ఫైనల్స్ ఆడనుంది. మొత్తానికి మాత్రం ఇండియా చాలా గ్రాండ్ విక్టరీ పొందింది. ఫస్ట్ టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మాత్రం ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు డ్యూ అనేది ప్లేలోకి వస్తుంది కాబట్టి బ్యాటింగ్ అనేది చాలా ఈజీ అవుతుందని, అలాగే ఇండియన్ బౌలర్స్ కూడా బౌలింగ్ అనేది చాలా కష్టం అవుతుందని భావించిన ఇంగ్లాండ్ మాత్రం ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ టీం గమనించిందో లేదో డ్యూ అనేది గ్రౌండ్ లోకి రాకుండా ఉండాలని కెమికల్ స్ప్రే అనేది గ్రౌండ్ లో స్ప్రే చేయడం జరిగింది. దీని కారణంగా మ్యాచ్ లోకి అసలు డ్యూ అనేది ప్లేలోకి రాలేదు. దీంతో రెండు జట్లు కూడా బ్యాలెన్స్డ్ గా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన ఇండియా మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అండి. ఇనిషియల్ గా మంచిగానే స్టార్ట్ చేసిన అభిషేక్ శర్మ మాత్రం మళ్ళీ నిరాశపరిచాడని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో కూడా తక్కువ రన్స్ కి అలాగే సింగిల్ డిజిట్ కి అవుట్ అయి వెళ్ళిపోయాడు. తర్వాత టీం బాధ్యత మొత్తాన్ని కూడా తన భుజాల మీద వేసుకున్న సంజు శాంసన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ అండి. ఎక్కడ కూడా తగ్గలేదు, ఎక్కడ కూడా స్లో డౌన్ అనేది చేయలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడారు. ఈ మ్యాచ్ గెలుపులో మాత్రం చాలా కీలక పాత్ర పోషించింది మాత్రం సంజు శాంసన్ అని చెప్పొచ్చు. క్రితం మ్యాచ్ లో సంజు శాంసన్ ఎక్కడైతే మ్యాచ్ అనేది ఆప్ చేశాడు అక్కడ నుంచి ఫామ్ అనేది మరలా తీసుకురావడం జరిగింది. వికెట్స్ పడుతున్నా సరే సంజు శాంసన్ మాత్రం లెక్క చేయకుండా నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. ఓవరాల్ గా మాత్రం సంజు శాంసన్ మంచి బేస్మెంట్ వేసి అవుట్ అయిపోవడం జరిగింది. సంజు శాంసన్ తో పాటు మరొక మంచి ఇన్నింగ్స్ ఆడింది మాత్రం ఇషాన్ కిషన్ అని చెప్పొచ్చు. ఇషాన్ కిషన్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. సంజు శాంసన్ అలాగే ఇషాన్ కిషన్ మాత్రం చాలా మంచి పార్ట్నర్షిప్ చేశారండి. వీళ్ళిద్దరు స్టార్టింగ్ నుంచి మిడిల్ ఓవర్స్ వరకు చాలా బాగా ఆడడం జరిగింది. సంజు శాంసన్ తర్వాత తిలక్ వర్మ అలాగే హార్దిక్ పాండ్యా రావడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా చాలా మంచి బ్యాటింగ్ ఆడడం జరిగింది. తిలక్ వర్మ మాత్రం రావడం నుంచి షాట్లు అనేది కొట్టడం జరిగింది. చాలా మంచి క్యామియో ఆడి 300 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం జరిగింది. హార్దిక్ పాండ్యా అలాగే శివన్ దుబే మాత్రం చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు. హార్దిక్ పాండ్యా చివరి వరకు ఉండి మ్యాచ్ అనేది ఫినిష్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇండియా మాత్రం 253 రన్స్ స్కోర్ చేయడం జరిగింది 20 ఓవర్లకు గాను. 254 రన్స్ టార్గెట్ తో వచ్చిన ఇంగ్లాండ్ మాత్రం బ్యాటింగ్ వచ్చేసరికి వాళ్ళు కూడా ఎక్కడా తగ్గలేదండి. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ పరంగా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. ఓపెనర్స్ మాత్రం తొందరగానే అవుట్ అయిపోయినా బెతెల్ మాత్రం వచ్చి పాతుకుపోయాడని చెప్పొచ్చు. బెతెల్ బ్యాటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఇంగ్లాండ్ తరపున T20 వరల్డ్ కప్స్ లో ఫాస్టెస్ట్ 50 కొట్టడం జరిగింది. అలాగే ఇండియా దగ్గర నుంచి ఆల్మోస్ట్ మ్యాచ్ అనేది లాక్కునే దాకా వచ్చేయడం జరిగింది బెతెల్ ఒక్కడే మాత్రమే ఇంగ్లాండ్ టీమ్ లో నుంచి వన్ మ్యాన్ షోగా చేశాడని చెప్పొచ్చు. బెతెల్ కి మాత్రం మంచి సపోర్ట్ ఇచ్చింది మాత్రం విల్ జాక్స్ అలాగే సామ్ కర్న్ అని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ కి మాత్రం లాస్ట్ లో వికెట్స్ పడిపోయినట్లయితే ఖచ్చితంగా ఇంగ్లాండ్ గెలిచి ఉండేది. ఓవరాల్ గా మాత్రం ఇంగ్లాండ్ చాలా గట్టిగా పోటీ ఇవ్వడం జరిగింది ఇండియాకి. ఇండియా బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే బూమ్రా మాత్రం నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ అండి. బూమ్రాకి ఈక్వల్ గా మంచి బౌలింగ్ వేసింది మాత్రం అక్షర్ పటేల్ అని చెప్పొచ్చు. ఒక్క వరుణ్ చక్రవర్తి తప్ప మిగతా బౌలర్స్ అందరూ కూడా మంచిగానే బౌలింగ్ వేయడం జరిగింది. వరుణ్ చక్రవర్తి మాత్రం చాలా ఎక్కువ రన్స్ ఇవ్వడం జరిగింది. ఒక వికెట్ తీసుకున్నారు. ఫీల్డింగ్ పరంగా చెప్పాలంటే అసలు మాట లేవంటే అంత బాగా ఫీల్డింగ్ అయితే చేయడం జరిగింది. క్రితం మ్యాచెస్ అన్నిటిలో కూడా క్యాచెస్ అనేది ఎక్కువ డ్రాప్ చేసినప్పటికీ ఈ మ్యాచ్ లో మాత్రం మిస్ ఫీల్డ్ గానీ క్యాచ్ డ్రాప్స్ గానీ ఏమి లేవు. చాలా సూపర్ గా అనేది పర్ఫామ్ చేయడం జరిగింది అందరూ ప్లేయర్స్ కూడా. ముఖ్యంగా చెప్పాలంటే అక్షర్ పటేల్ మాత్రం 2 క్యాచెస్ తీసుకున్నాడు అనేది మ్యాచ్ విన్నింగ్ క్యాచెస్ అంటే 2 అనే చెప్పొచ్చు. ఎక్సలెంట్ క్యాచెస్ అంటే ఎక్సలెంట్ క్యాచెస్ అండి. ఓవరాల్ గా మాత్రం ఇండియా మంచి టీమ్ ఎఫర్ట్ తో ఈ మ్యాచ్ అనేది గెలవడం జరిగింది. ఈ విన్ తోనే ఇండియా సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ క్వాలిఫై అయిపోవడం జరిగింది. మార్చి 8వ తారీఖున జరగబోయే ఫైనల్స్ కి న్యూజిలాండ్ తో పాటు ఇండియా కూడా ఫైనల్స్ కి క్వాలిఫై అవ్వడం జరిగింది. మొదట్లో ఇంత మంచి రన్స్ కొట్టిన తర్వాత ఇంగ్లాండ్ ఖచ్చితంగా 200 లోపే రిస్ట్రిక్ట్ చేస్తారనుకున్నారు కానీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ మాత్రం చాలా బాగా ఆడడం జరిగింది. ఇంగ్లాండ్ మాత్రం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి. కేవలం 7 రన్స్ తేడాతో మాత్రమే ఇండియా విజయం సాధించడం జరిగింది. దీంతో ఇంగ్లాండ్ మాజీలు చేసిన వ్యాఖ్యలు అలాగే సామ్ కర్న్ చేసిన వ్యాఖ్యలు మొత్తం ఈ మ్యాచ్ తోనే కొట్టుకుపోయాయని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఆదిల్ రషీద్ అలాగే విల్ జాక్స్ మాత్రమే మంచి వికెట్స్ అనేది తీయడం జరిగింది. వీళ్ళిద్దరు కనుక మరింత రన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా 270 నుంచి 280 వరకు స్కోర్ అయితే ఉండేది. ఓవరాల్ గా మాత్రం ఇంగ్లాండ్ మంచి బౌలింగ్ అలాగే మంచి బ్యాటింగ్ ఆడినప్పటికీ కూడా ఇండియా చేతులు 7 రన్స్ తేడాతో ఓడిపోవడం జరిగింది. మొత్తానికి ఇండియా మాత్రం చాలా మంచి ప్రదర్శన ఇచ్చి సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ కి అయితే క్వాలిఫై అవడం జరిగింది. ఇండియా టీమ్ కి కంగ్రాచులేషన్స్. అలాగే 8వ తారీఖున జరగబోయే ఫైనల్స్ మాత్రం ఇండియా మాత్రం చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాటింగ్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ అండి. బౌలింగ్ పరంగా మాత్రం చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ ఓవర్ లో 30 రన్స్ కొట్టాలన్నప్పుడు మాత్రం శివన్ దుబేకి బౌలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. శివన్ దుబే మాత్రం మంచి బౌలింగ్ వేసినప్పటికీ కూడా 3 సిక్స్లు అనేది ఇచ్చుకున్నారు. ఒక్క నో బాల్ గానీ ఒక వైడ్ గానీ వేసున్నట్లయితే మ్యాచ్ మాత్రం మరోలా ఉండేది. కాబట్టి ఇండియా మాత్రం బౌలింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక్క బూమ్రా పైన గానీ లేదా అక్షర్ పటేల్ పైన గానీ మొత్తం భారం వేయడం అనేది కరెక్ట్ కాదు. బౌలింగ్ పరంగా మాత్రం హర్షదీప్ సింగ్ అలాగే వరుణ్ చక్రవర్తులు మాత్రం వాళ్ళిద్దరు బౌలింగ్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సెమీఫైనల్స్ జరిగింది కానీ ఫైనల్స్ లో మాత్రం న్యూజిలాండ్ బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండడం జరిగింది. అలాంటి టీం ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఇండియా బౌలింగ్ పరంగా మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. వరుణ్ చక్రవర్తి T20s లో స్పిన్ పరంగా నెంబర్ 1 బౌలర్ గా ఉన్నారు. అలాంటి బౌలర్ ఇలాంటి బౌలింగ్ వేసినట్లయితే వరుణ్ చక్రవర్తి తన కెరీర్ లోనే చాలా ఎక్కువ రన్స్ ఇచ్చుకున్నది మాత్రం ఈ మ్యాచ్ లోనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ప్రతి ఓవర్ కూడా 15 రన్స్ అనేది ఇవ్వడం జరిగింది వరుణ్ చక్రవర్తి మాత్రం ఫైనల్స్ లో జరిగే మ్యాచ్ లో చాలా తన పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. మరింత మ్యాచ్ ప్రాక్టీస్ చేసి ఆ ఒత్తిడి నుంచి బయటకు వచ్చి మాత్రం మంచి బౌలింగ్ వేసినట్లయితే ఇండియాకి మాత్రం చాలా కీగా మారే అవకాశం ఉంది. హర్షదీప్ సింగ్ చూసుకున్నట్లయితే మంచి
బౌలింగ్ వేసినప్పటికీ కూడా చాలా అంటే చాలా వైడ్స్ అనేది ఎక్కువ ఇవ్వడం గానీ లేదా ఎక్స్ట్రాస్ ఇవ్వడం గానీ లేదా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టే క్రమంలో ఎక్కువ వైడ్స్ అయితే వేయడం జరిగింది. ఆ వైడ్స్ కారణంగా తర్వాత వచ్చే బాల్స్ లో మాత్రం చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు. కాబట్టి తన టెక్నిక్ మార్చుకుంటూనే మరింత మ్యాచ్ ప్రాక్టీస్ చేసి ఒత్తిడి నుంచి బయటకు రావాలని కోరుకుందాం. ఓవరాల్ గా మాత్రం బౌలింగ్ పరంగా చాలా అంటే చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ మాత్రం చాలా అంటే చాలా దారుణమైన ఫామ్ లో అయితే ఉన్నాడు. నెక్స్ట్ మ్యాచ్ లో మాత్రం బహుశా తను ఆడిస్తారో ఆడిచ్చారో అయితే తెలియదు. సేమ్ టీమ్ కాంబినేషన్ తో వెళ్ళినప్పటికీ కూడా అన్ని మ్యాచెస్ లో అయితే అభిషేక్ శర్మ ఫెయిల్ అవడం జరుగుతుంది. ఈ మ్యాచ్ లో అయినా సరే ఫామ్ లోకి వస్తాడేమో చూసినప్పటికీ కూడా ఈ మ్యాచ్ లో కూడా ఫామ్ లోకి అయితే రాలేదు. అభిషేక్ శర్మ మాత్రం చాలా అంటే చాలా ప్రెజర్ లో ఉన్నాడు. అది తన ఫేస్ లో కనబడుతుంది. తన బ్యాటింగ్ అందుకనే కుదరటం లేదు. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫైనల్స్ లో మాత్రం తను ఆడిస్తారో లేదో చూడాలి మరి. అలాగే సూర్యకుమార్ యాదవ్ చూసుకున్నట్లయితే తన బ్యాట్ నుంచి అసలు రన్సే లేవండి. స్టార్టింగ్ మ్యాచ్ లో తప్ప తర్వాత ఏ మ్యాచ్ లో కూడా మంచి రన్స్ అనేదే చేయలేదు. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ మాత్రం మంచి మ్యాచ్ ప్రాక్టీస్ చేసి తన ఒత్తిడి నుంచి బయటకు వచ్చి మాత్రం మంచి రన్స్ చేసినట్లయితే ఇండియాకి చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. కెప్టెన్సీ పరంగా కూడా ఎక్కువ ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తుంది సూర్యకుమార్ యాదవ్. రన్స్ అనేది రావట్లేదు కాబట్టి అది కెప్టెన్సీ పరంగా కూడా కనబడుతుంది. కాబట్టి మంచి మ్యాచ్ ప్రాక్టీస్ చేసి ఆ ఒత్తిడి నుంచి బయటకు వచ్చి మంచి రన్స్ కనుక చేసినట్లయితే సూర్యకుమార్ యాదవ్ కి మంచి కాన్ఫిడెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓవరాల్ గా మాత్రం ఇండియా ఇంత మంచి టీమ్ ఎఫర్ట్ తో గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ అండి. రాబోయే ఫైనల్స్ కి మాత్రం ఇండియాకి ఆల్ ది బెస్ట్. మార్చి 8వ తారీఖున జరగబోయే ఫైనల్స్ లో ఇండియా మరింత మంచి పర్ఫార్మెన్స్ చేసి కప్ మనమే కొట్టాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీకి గానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.